జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఖతార్ అనేది పశ్చిమాసియాలోని పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉన్నటువంటి ఒక చిన్న దేశం. ఈ దేశం మొత్తం విస్తీర్ణం కేవలం 11,581 చదరపు కిలోమీటర్లు మాత్రమే. మన దేశ విస్తీర్ణం ఎంత తెలిసిన 32.87 లక్షల చదరపు కిలోమీటర్లు. చూడండి ఎంత తేడా ఉంటుందో. ఈ ఖతర్ జనాభా సుమారుగా 2.7 మిలియన్లు, అంటే దాదాపుగా ఒక 27 లక్షల మంది అన్నమాట. ఇందులో స్థానిక ఖతారీలు కేవలం 12% మాత్రమే ఉంటారు. ఇక మిగిలిన వాళ్ళంతా కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లే. ఈ ఖతార్ కరెన్సీ వచ్చేసి ఖతార్ రియాల్. ఈ ఖతార్ దేశ రాజధాని పేరే దోహా. ఇది ఖతార్ దేశ ఆర్థిక అలాగే సాంస్కృతిక కేంద్రం కూడా. ఈ ఖతార్ దేశంలో డెమోక్రసీ అనేది ఉండదు. ఇక్కడ చెప్పాలంటే రాజరికమే ఉంటుంది. ఖతార్ లో హౌస్ ఆఫ్ థానీ రాజవంశం ఆధ్వర్యంలో సంపూర్ణ రాజరికం అనేది కొనసాగుతుంది. ఈ ఖతార్ ను పాలించేటటువంటి నాయకుడిని ఎమీర్ అని చెప్పి అంటారు. ఈ ఖతార్ కు ప్రస్తుత ఎమీర్ గా షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ ఉన్నారు. ఒకప్పుడు ఈ దేశం చేపల వేట అలాగే ముత్యాల సేకరణ పైన, ఒంటెల పెంపకం పైన ఆధారపడి బతుకుతానుంది. ఈ ఖతార్ దేశ ప్రజలకు ఆ రోజుల్లో ఓ అంటే నా వచ్చేది కాదు. అసలు వీళ్ళకు ఒక సంస్కృతి, సాంప్రదాయం, వేషభాషలు, కట్టుబొట్టు ఏవి కూడా ఉండేటి కాదు. బతికితే చాలు అనుకునేట్టుగా ఉంటా ఉన్నారు. కానీ 1940లో ఈ ఖతార్ కు అదృష్టం అనేది ఏంలే, అయస్కాంతం అతుక్కునేట్టు అతుక్కునింది. ఈ ఖతార్ అంతటా కూడా సహజ వాయు నిక్షేపాలు అలాగే చమురు నిక్షేపాలు అంతా కూడా బయటపడినాయి. ప్రపంచంలో 3వ అతిపెద్ద సహజ వాయు నిల్వలు ఇక్కడే బయటపడినాయి. దీంతో ఒక్కసారిగా ఈ ఖతార్ స్వరూపమే మారిపోయింది. ధృవీకృత సహజ వాయువును ఎగుమతి చేయడంలో ఈ ఖతార్ ప్రపంచంలోనే అగ్రస్థానంలోకి వచ్చేసింది. 2026 నాటికి ఈ ఖతార్ తలసరి జీడిపి సుమారుగా $80,000 అంచనా వేశారనమాట. మన దేశ తలసరి ఆదాయం కేవలం $2,500 మాత్రమే. చూడండి ఎంత తేడా ఉండదు. ఇక ఆ వచ్చే డబ్బుతో ఏమి చేయాలో తెలియక ఈ ఖతార్ ప్రజలు తలమునకలు అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జనాభా తక్కువ, ఆదాయం చూస్తేనేమో ఆకాశంలో ఉండే అట్లున్నది పరిస్థితి. ఈ క్రమంలోనే 2022లో ఫుట్బాల్ ప్రపంచ కప్ను నిర్వహించినటువంటి తొలి అరబ్ దేశంగా ఖతార్ చరిత్ర సృష్టించింది. ఇక్కడ అధికారిక భాష అరబిక్, కానీ ఇంగ్లీష్ అనేది విస్తృతంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ ఖతార్లో ఎక్కడ చూసినా కూడా బెంజ్ కార్లు, లంబోర్గిని కార్లు, BMW కార్లు, రోల్స్ రాయిస్ కార్లతో కళ్ళు చెదిరే రిచ్ అట్మాస్ఫియర్ అంతా కూడా ఉంటుంది. డబ్బు అన్నమాట అట్లుంటుంది. ఇక ఆ వచ్చే డబ్బుతో ఆ డబ్బును ఏం చేసుకోవాలో తెలియనటువంటి ఈ ఖతార్ ఎమీర్ అయినటువంటి షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ ఆ డబ్బుతో తీవ్రవాద సంస్థల మేపడం మొదలు పెట్టాడు. చూడండి, అంటే మత పిచ్చి. అంటే నువ్వు ఎంత బాగా బతికినా, ఏమి చేసినా, ఏ స్థాయిలో ఉన్నా, ఏమి చేసినా కూడా ఈ మత పిచ్చి అనేది ముడ్డి కింద వేసుకొని కూర్చో ఉంటారు. హమాస్ మొదలుకొని హైతీలు, హెజ్బుల్లా, ఆల్ ఖైదా, హక్కాని, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి కరుడుగట్టిన తీవ్రవాద సంస్థలకు నిధులు అందించడం మొదలుపెట్టాడు. పైకి మాత్రం మానవ సేవ, బాలల పరిరక్షణ, మానవతా సాయం అనేటటువంటి పేర్లన్నీ కూడా పెట్టి లోపల మాత్రం అనేక తీవ్రవాద సంస్థలు నిధులు అందించడం మొదలుపెట్టాడు. ఒక్క హమాస్ తీవ్రవాద సంస్థకే సంవత్సరానికి $360 మిలియన్ ఆర్థిక సాయం చేసేవాడంటే ఈ ఖతార్ ఎమీర్ దగ్గర ఎంత డబ్బు ఉండదో మీరే అర్థం చేసుకోండి. ఇందాక నేను చెప్పినవన్నీ కూడా తీవ్రవాద సంస్థల పేర్లే, కానీ ఆఫ్రికాలో దాదాపు 40 ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు ఉన్నాయి. ఆ 40 ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకు నిధులు అందించేది, ఆర్థిక సాయం చేసేది ఈ ఖతార్ దేశమే. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఇస్లామిక్ తీవ్రవాద సంస్థతోనూ, ప్రతి కరుడుగట్టేటువంటి జిహాదీ సంస్థతోనూ ఈ ఖతార్కు సంబంధాలు ఉంటాయి. ఇంతకుముందు ఈ తీవ్రవాద సంస్థలకు చెందినటువంటి ఒప్పందాలు, డీల్స్ అన్నీ కూడా దుబాయ్లో జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఖతార్ దేశ రాజధాని అయినటువంటి దోహాలోనే జరుగుతున్నాయి. ప్రపంచంలోని ప్రతి ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ నాయకులందరూ కూడా ఉండేది ఈ దోహాలోనే. అందుకే ఈ ఖతార్ రాజధాని దోహా బాగా పాపులర్ అయిపోయింది. అయితే మరి మీరు ఇప్పుడు నన్ను అడగొచ్చు, హమాస్కు ఇంత సాయం చేస్తా ఉన్న ఖతార్ను ఇజ్రాయెల్ ఎందుకు వదిలిపెడతాంది అని చెప్పేసి. అందుకే ఇజ్రాయెల్ నుంచి తప్పించుకోవడానికే ఈ ఖతార్ ఎమీరు తన దేశంలోనే తన డబ్బుతోనే అమెరికా సైన్యానికి అతిపెద్ద మిలిటరీ బేస్ కట్టించి ఇచ్చాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు తీవ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద టార్గెట్ పెట్టి ఇజ్రాయెల్ వాళ్ళు అయితే కొట్టారు, వాళ్ళనే వదిలిపెట్టలా. కానీ ఏంటంటే పెద్ద ఎత్తున అయితే దాడి చేయాల, అదొకటి మాత్రం జరిగింది. ఈ ఖతార్ దేశానికి తనకు రక్షణ ఇవ్వడానికి ఈ ఖతార్ ఎమీరు ఈ పని అయితే చేసినాడు. అంటే ఈ ఖతార్కు రక్షణగా అమెరికా సైనికులు ఖతార్లో ఉంటారనమాట.
ఇక ప్రతి క్షణం తీవ్రవాదుల కోసం జిహాదీల కోసం పనిచేసేటటువంటి ఆల్ జజీరా ఛానల్ కూడా ఈ ఖతార్ దేశానిదే. ఇక ఈ ఖతార్ దేశం పైకి మనతో స్నేహం నటిస్తా ఉన్నప్పటికీ వెనక నుంచి పాకిస్తాన్కు అలాగే బంగ్లాదేశ్కు అలాగే టర్కీకు సహాయ సహకారాలంతా కూడా అందిస్తూ ఉంటుంది. మన దేశాన్ని నొక్కడానికి అవకాశం కోసం ఈ ఖతార్ ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉంటుంది. ఆ విషయం మన ప్రధాని మోడీ గారికి కూడా తెలుసు. అందుకే ఆయన కూడా ఈ ఖతార్తో స్నేహం నటిస్తూ ఉంటాడు. అయితే ప్రపంచ ఇస్లామిక్ తీవ్రవాదులకు జిహాదీలకు సాయం చేసేటటువంటి ఈ ఖతార్ దేశం ఇప్పుడు సర్వనాశనం కాబోతోంది. ఇరాన్ దెబ్బకు ఈ ఖతార్ దేశం ఒక్కసారిగా చెప్పాలంటే ముడుచుకుపోయినట్టు అయిపోయింది. ప్రస్తుతం ఈ పశ్చిమాసియాలో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులన్నీ కూడా నెలకొన్న సంగతి మీకు కూడా తెలిసిందే. అంతేకాకుండా ఈ ఇరాన్ హోర్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. అయితే ఈ అప్రకటిత తీవ్రవాద దేశం అటువంటి ఖతారు కేవలం వంట గ్యాసు అలాగే ముడి చవును అమ్ముకొని బతుకుతుంది. ఈ ముండా కొడకలకు అసలు అంటే నారాదు. ఈ దేశంలో ఏ వస్తువును ఉత్పత్తి చేయరు. ఎందుకంటే అందరూ కూడా ముద్దు ముండా కొడుకులు అనమాట. విపరీతంగా డబ్బులు వస్తా ఉండే వాళ్ళు ఎందుకు కష్టపడతారు చెప్పండి. అందుకే అన్ని వస్తువులు కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. అయితే ఫిబ్రవరి చివరిలో పశ్చిమాసియాలో మొదలైనటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితుల వల్ల ప్రపంచానికి ఈ ఖతార్ తలుపులు అయితే మూతబడినట్లయిపోయినాయి. సాధారణంగా ఈ దేశం తమ ఎగుమతులు అలాగే దిగుమతులకు అత్యధికంగా ఈ హోర్ముజ్ జలసంధి మీదనే ఆధారపడుతూ ఉంటుంది. అలాంటి కీలక జలసంధిని యుద్ధం కారణంగా ఈ ఇరాన్ మూసేయడంతో ఖతార్కు ప్రపంచంతో సంబంధాలన్నీ కూడా తెగిపోయినట్లయిపోయింది. ఈ హోర్ముజ్ను మూసేసినటువంటి 24 గంటల్లోనే తమ కాంట్రాక్టులను పూర్తి చేయలేమని చెప్పేసి ఈ దేశ అతిపెద్ద ఇంధన సంస్థ ఖతార్ ఎనర్జీ చేతులెత్తేసింది. ఇక ఉద్రిక్తతలు మొదలైన 2 వారాల తర్వాత ఈ ఖతార్ ప్రధాన గ్యాస్ ప్లాంట్ రాస్ లఫాన్ పైన ఇరాన్ క్షిపణులు అలాగే డ్రోన్లతో దాడి చేయడంతో పెద్ద దెబ్బ అయితే పడింది. ఈ దాడుల వల్ల రాస్ లఫాన్ ఉత్పత్తి కేంద్రం తీవ్రంగా దెబ్బతినింది. దీన్ని పునరుద్ధరించేందుకు కొన్నేళ్ల పాటు సమయం పడుతుందని చెప్పేసి ఒక అంచనా. దీనివల్ల ఈ దేశానికి కొన్ని $100 కోట్ల నష్టం అయితే వాటిల్లింది. ఏంది $100 కోట్ల అన్నమాట. ఈ ఖతార్ వాసుల రోజువారీ ఆహారానికి దిగుమతులే ఆధారం. ఈ హోర్ముజ్ జలసంధి మూసివేయడంతో ఈ దిగుమతులు కూడా ఆగిపోయినాయి. దీంతో వాయు మార్గంలో అంటే ఈ ఎయిర్ కార్గో ఉంటాయి కదా విమానాలంతా కూడా వాటి ద్వారా ఈ ఆహార పదార్థాలను దిగుమతి అయితే చేసుకుంటుంది. దీనివల్ల ఖర్చు చెప్పాలంటే తడిసి మోపిడవుతుంది. ఫలితంగా ఈ ద్రవ్యోల్బణ భయాలు కూడా మొదలైపోయినాయి. ఇక ఈ యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాలు గల్ఫ్ కు ప్రయాణ అడ్వైజరీలు జారీ చేసినాయి. దీంతో ఖతార్ కు పర్యాటకుల తాకిడి అనేది తగ్గిపోయింది. అలాగే పలు చారిత్రక కట్టడాలు పర్యాటక ప్రాంతాలు టూరిస్టులు లేక అన్ని కూడా వెలవెలబోతున్నాయి. చిరు వ్యాపారాలు హోటల్ ఆదాయం కూడా దెబ్బతినిపోయింది. ఈ పరిణామాల వల్ల ఈ ఏడాది ఈ ఖతార్ ఆర్థిక వ్యవస్థ 8.6% క్షీణించే అవకాశం ఉండదని చెప్పేసి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అయితే అంచనా వేసింది. ఒకవేళ పరిస్థితి కనుక ఇలాగే కొనసాగితే ఖతార్ రిజర్వ్ నిధులు కరిగిపోయే ప్రమాదం ఉందని, అదే జరిగితే ఖతార్ దేశం ఆర్థికంగా కుంగిపోయి వల్లకాడులాగా మారుతుందని చెప్పేసి ఆర్థిక నిపుణులంతా కూడా విశ్లేషిస్తున్నారు. అంటే ఇన్నాళ్ళు కూడా తీవ్రవాదంలో పందులు మేపినట్టు మేపుతూ చేసినటువంటి తప్పులకు ఇకపైన ఖతార్ దేశం శిక్షణ అయితే అనుభవించనున్నదన్నమాట. అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే ఖతార్ పుట్టుక దగ్గర నుంచి ఈనాటి వరకు ప్రతి విషయాన్ని కూడా మేము ఈ న్యూస్ ద్వారా వివరంగా చెప్పినాం. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.